ఎవరో మనల్ని ఒంటరి చేశారని మనం భయపడకూడదు. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళకి కాలమే సమాధానం చెబుతుంది అనేసి మనం ఎదురు చూడాలి. నిజంగా కాలమే సమాధానం చెబుతుంది. మనం ఆ నిజాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండాలి. మన ప్రయాణంలో కొన్నిసార్లు మనతో కలిసి నడిచిన వాళ్ళే మనతో రారు, వెనక్కి తగ్గుతారు. నమ్ముకున్న వాళ్ళే దూరమైపోతూ ఉంటారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. అసూయ, భయం, స్వార్థం, లేదా మన ఎదుగుదల వాళ్లకు అర్థం కాకపోవడం. అప్పుడు మన మనసులో మొదటగా పుట్టే భావనే భయం. నేను ఒంటరిగా మిగిలిపోయానా అనే సందేహం. కానీ ఇదే సమయంలో ఒక గొప్ప నిజాన్ని మనం గుర్తించుకోవాలి. ఒంటరితనం శిక్ష కాదు. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళు మన యొక్క బలహీనతను చూసి కాదు, మన లోపల దాగి ఉన్న శక్తిని చూసి వాళ్ళు దూరం అయ్యారు. మనం ఎదుగుతుంటే, మనం మారుతూ ఉంటే, మన ఆలోచనలు ఎత్తుకు వెళ్తూ ఉంటే అందరూ వెంట రాలేరు. అయితే కొందరికి మన వెలుగు వాళ్ళ కళ్ళకు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే వారు మన నీడను వదిలి వెళ్ళిపోతారు. ఇది లోపం కాదు, ఇది మన ప్రత్యేకత. కాలం ఒక గొప్ప న్యాయమూర్తి. అది అరుస్తుంది కానీ తీర్పు చెప్పదు, నిజాన్ని బయట పెడుతుంది. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళు ఈరోజు గెలిచినట్టు అనుకుంటారు, కానీ కాలం ప్రశ్నించినప్పుడు వాళ్ళ సమాధానాలు తడబడతాయి. మనం మాత్రం మన లక్ష్యాల వైపు నిశ్శబ్దంగా నడుస్తూ ఉంటాము. వాళ్ళు తమ నిర్ణయాల భారాన్ని మోస్తూ ఉంటారు. కాలం ఇచ్చే సమాధానం గట్టిగా ఉంటుంది. అది మాటలతో కాదు, ఫలితాలతో. ఒంటరితనాన్ని శాపంగా కాకుండా వరంగా మార్చుకోవాలి. ఈ సమయమే మనలోని నిజమైన మనల్ని తెలుసుకోవడానికి, ఎవరి అంగీకారము లేకుండా నిలబడగలిగే శక్తిని పెంచుకోవడానికి, మన యొక్క విలువను ఇతరుల ఆమోదంతో కొలవడం మానేసి మన యొక్క ఆత్మవిశ్వాసంతో కొలవడానికి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం నేర్చుకునే పాఠాలు గుంపులో ఉన్నప్పుడు నేర్చుకోలేము. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవడం. మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం మన ప్రయాణాన్ని ఆపకూడదు. మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మన కలలని చిదిమేయకూడదు. మన నిశ్శబ్దాన్ని ఓ బలంగా మార్చుకోవాలి. మన కృషిని సమాధానంగా మారనివ్వాలి. ఒకరోజు వాళ్లే వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మనం గర్వపడాలి. ఒంటరిని చేసినా నేను నిలబడ్డాను అనే తృప్తి కావాలి. అదే నిజమైన విజయం. అదే కాలం ఇచ్చే గొప్ప న్యాయం. మనల్ని ఒంటరి చేసిన పరిస్థితులు మనకు శిక్షగా వచ్చినట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి అవి మన లోపలున్న శక్తిని వెలికి తీసేందుకు వచ్చిన పరీక్షలు. గుంపులో ఉన్నప్పుడు మనం చాలాసార్లు మన నిజస్వరూపాన్ని కోల్పోతాము. ఇతరుల అభిప్రాయాలకు, వారి అంగీకారాలకు బానిసలం అవుతాము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బంధనాలు తెగిపోతాయి. అప్పుడు మాత్రమే మన ఆలోచనలు స్వేచ్ఛగా మారతాయి, మన లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళు మనతో పాటు నడవలేక అదే స్థాయిలో ఆగిపోయారు. మనం ముందుకు వెళ్తున్నాము, వాళ్ళు వెనక్కి చూస్తున్నారు. అందుకే మన ప్రయాణం వాళ్లకు అర్థం కావడం లేదు. ఆ అర్థం కానిదే భయంగా మారుతుంది. ఇక ఆ భయం దూరంగా మారుతుంది. ఇది సహజం, కానీ మనం ఈ సహజమైన దూరాన్ని అసహజమైన బాధగా మార్చుకోకూడదు. ఒంటరితనం మనకు ఒక అద్దం లాంటిది. అది మన బలహీనతల్ని చూపిస్తుంది, అదే సమయంలో మన బలాన్ని కూడా గుర్తు చేస్తుంది. మనం ఎక్కడ తడబడుతున్నామో మనకే తెలుస్తుంది, ఎక్కడ నిలబడాలో కూడా అర్థమవుతుంది. ఈ సమయంలోనే మనం నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. ఇది జీవితంలో అత్యంత విలువైన విద్య. కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించవచ్చు. మన నిజం ఎప్పుడు బయటపడుతుంది అనే ప్రశ్న మనలో మోగుతుంది. కానీ గుర్తుంచుకోవాలి, కాలం ఎప్పుడూ ఆలస్యం చేయదు. అది సరైన సమయాన్ని మాత్రమే ఎంచుకుంటుంది. మన ఓపిక, మన స్థిరత్వం, మన కృషి, ఇవే కాలానికి ఇచ్చే సమాధానాలు. ఆ సమాధానాలు ఒకరోజు మనకే కాదు, మనల్ని తక్కువగా చూసిన వాళ్లకు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మరో ముఖ్యమైన విషయం, మనల్ని ఒంటరి చేసిన వాళ్లపై ద్వేషాన్ని పెంచుకోకూడదు. ద్వేషం శక్తిని తినేస్తుంది. క్షమ అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కాదు. క్షమ అంటే మన మనసును భారం లేని దిశలోకి నడిపించడం. మనం ముందుకు వెళ్ళాలి, వాళ్ళ నీడలో కాదు. అయితే ఈ ఒంటరితనం మన గమ్యం కాదు, ఒక దిశ మాత్రమే. ఈ దిశలో మనల్ని మనమే నిర్మించుకోవాలి. ఆ తర్వాత మన విలువను అర్థం చేసుకుని వాళ్ళే స్వయంగా మన జీవితంలోకి వస్తారు. అప్పటికి మనం ఎవ్వరినీ పట్టించుకోవలసిన అవసరం ఉండదు. మనతో పాటు నడవాలి అనుకునేవాళ్ళు మనతో వస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండాలి, నిశ్శబ్దంగా పని చెయ్యాలి.
మన కన్నీళ్లను మన కృషిలో కలుపుకోవాలి. మన ఒంటరితనాన్ని మన శక్తిగా మార్చుకోవాలి. మనకు ఒంటరితనం వచ్చినప్పుడు దాన్ని ఖాళీగా భావించుకోవాలి. అది నిండుగా మారిపోయే స్థలం. ఈ నిశ్శబ్దంలోనే మన లోపలి శబ్దం వినిపిస్తుంది. ఎవరు చప్పట్లు కొట్టకపోయినా మనం సరైన దారిలో ఉన్నామా లేదా అన్నది మన మనసే మనకు చెప్తుంది. ఆ స్వరాన్ని వినడం నేర్చుకున్నప్పుడే జీవితంలో తప్పుదారిలో వెళ్లకుండా ఉంటాము. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళు మన ప్రయాణానికి అడ్డంకిగా మారలేకపోయారు, దూరం అయ్యారు. మనల్ని కిందకి లాగలేకపోయినప్పుడు మనతో పాటు రావడం వాళ్లకు అసాధ్యమయ్యింది. ఇది మన విజయంలో భాగమే. ప్రతి ఎదుగుదల ఒక వడపోత లాంటిది. ఎవరు నిజంగా మనతో నడవగలరు, ఎవరు కాదు అనేది ఈ వడపోతే నిర్ణయిస్తుంది. ఈ దశలోనే మనకు ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మనం ప్రశ్నలు అడగడం మానేసి సమాధానాలు సృష్టించడం మొదలు పెడతాము. ఎందుకని నన్ను ఇలా చేశారు అన్న బాధ క్రమంగా ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే బాధ్యతగా మారిపోతుంది. ఈ మార్పే మనల్ని సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకువెళ్తుంది. మన కష్టం ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, అలాగే మన పోరాటం ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. కానీ గుర్తుంచుకో, కాలానికి అన్నీ తెలుసు. మనం నిశ్శబ్దంగా వేస్తున్న అడుగులు కూడా అది లెక్కల్లోకి తీసుకుంటుంది. ఒకరోజు అవే అడుగులు మన యొక్క విజయానికి పునాది అవుతాయి. మనం ఒంటరిగా నిలబడ్డ రోజే మన స్వతంత్రం మొదలయ్యింది. ఇక మన ఆనందం, బాధ, గెలుపు అన్నీ మన చేతుల్లోకి వచ్చాయి. ఇది బాధ్యత కూడా, అలాగే అదృష్టం కూడా. మరొక సత్యం తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. కొందరు మన ఫలితాలను మాత్రమే చూస్తారు, అదే సరిపోతుంది. మనం వివరణలు ఇవ్వవలసిన పని లేదు. మన యొక్క జీవితమే మన సమాధానంగా ఉండాలి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని వదలొద్దు. మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. మనకి ఒంటరిగా అనిపించిన ప్రతిసారి ఇలా గుర్తు చేసుకోవాలి, మనం ఒంటరిగా ఉన్నామని కాదు, మనం తయారవుతున్నామని. కాలం పూర్తిగా తన పని చేసిన తర్వాత మనల్ని వదిలిన వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన బోధన ఉంటుంది. మనల్ని ఒంటరి చేయడం వాళ్ళ నిర్ణయం కావచ్చు, కానీ మనం నిలబడడం మన నిర్ణయం. అదే ధైర్యం, అదే విజయం, అదే నిజమైన సమాధానం. మనల్ని ఒంటరి చేసిన సమయం అంటే మన పునాది గట్టిగా తయారవుతున్న సమయం. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మనం మన విలువను నిర్మించుకోవడం మనం నేర్చుకుంటాము. ఇంతకుముందు ఎవరో గుర్తించాలి, ఎవరో ప్రశంసించాలి అనిపించేది. ఇప్పుడు అవి అవసరం లేకుండా పోతాయి. మన కృషే మనకు సరిపోతుంది. మన పురోగతే దానికి సాక్ష్యం అవుతుంది. ఇదే నిజమైన ఆత్మగౌరవం. మనల్ని ఒంటరి చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు మన స్థిరత్వాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని బలహీనులుగా భావించారు. కానీ మనం మౌనంగా బలంగా మారుతున్నాము. మన మౌనం ఓ శక్తిగా మారింది. మన ఓర్పు ఒక ఆయుధంగా మారింది. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ మన పక్కన ఉండవలసిన అవసరం లేదు. కొందరు కథలో అధ్యాయం మాత్రమే. ఆ అధ్యాయం ముగిసిందని బాధపడవలసిన పని లేదు. కథ ఇంకా కొనసాగుతుంది. ఇంకా గొప్ప అధ్యాయాలు ముందు ఉన్నాయి. మనం వాటికి సిద్ధమవుతున్నాం. మనం ఈ ఒంటరితనంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే మనతో మనమే సంతోషంగా ఉండగలగడం. ఇది సాధించాక ప్రపంచం మనల్ని కదిలించలేదు. ఎందుకంటే మన ఆనందానికి మూలం బయట కాదు, మన లోపలే ఉంది. కాలం ఇచ్చే సమాధానం ఒక్కసారిగా రావచ్చు, లేదా నెమ్మదిగా రావచ్చు, కానీ అది తప్పకుండా న్యాయంగా ఉంటుంది. మనం ఏది కోల్పోలేదు, మనం మార్పు చెందాము. మార్పు అంటే నష్టం కాదు, అది ఎదుగుదల. అందుకే తొందరపడవద్దు. మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చవద్దు. ప్రతి విత్తనం ఒకే రోజున మొలకెత్తదు. చివరికి ఒకరోజు మనం వెనక్కి చూసి నవ్వుతాము. ఈరోజు బాధగా అనిపించిన ఈ ఒంటరితనం ఆ రోజున మన బలానికి కారణంగా అనిపిస్తుంది. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మనల్ని ఒంటరి చేయడం వల్ల తీసుకున్న నిర్ణయమైనా మనల్ని గొప్పవాడిగా మార్చిందని, అదే కాలం చేసిన గొప్ప న్యాయమని. ధైర్యంగా ఉందాము, నిశ్శబ్దంగా ఎదుగుదాము.